ఓం గం గణపతయే నమః. ఓం భాగర్ధావివ సంపృక్తో భాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ధనుస్సు రాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గోచార స్థితిని గమనించినట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు విశేషమైనటువంటి ప్రతికూల భావాలని ప్రసాదిస్తూ విద్యార్థులకి విద్యలో ఆటంకాలని, గృహపరమైనటువంటి ఎవరైనా గనక గృహాల్ని కట్టాలన్నా, భూముల్ని కొనాలన్నా వాటిల్లో విశేషమైనటువంటి నష్టాలని కలుగజేస్తూ గృహ కట్టడాలని ముందుకు సాగనీయకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి, మాతృపరమైనటువంటి అనారోగ్య సమస్యల వలన వీరికి కాస్త ధన నష్టము, సంతానము మాట వినకపోవటము, సంతానపరమైనటువంటి మరి విద్య కోసము, విదేశీయాన విద్య కోసము వీరు ఏదైనా సరే పెట్టుబడులు పెట్టినా కూడా వాటి పరమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ గృహంలో మానసిక సౌఖ్యాన్ని కోల్పోవటము, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో అర్థం కానటువంటి పరిస్థితి, కుటుంబంలో ప్రతి విషయంలో భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి గొడవలు రాసుకోవటం, బంధువుల ద్వారా కానీ ఎవరైనా సరే ఆకస్మికంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కుటుంబంలో లేనిపోని అస్తవ్యస్త పరిస్థితులు క్రియేట్ కావటం, వీరి యొక్క ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు, కొంతమందికి జీవితంలో ఇంత నరకం అవసరమా అనేటటువంటి పరిస్థితుల్ని కూడా ఈ కుజశనులు మే 10 వరకు కుజులు కలుగజేసే అవకాశము, మే 10 తర్వాత సంతానపరమైనటువంటి కొన్ని సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాకపోతే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వీరికి అర్థం కాని ఒక జీవితంలో ఇంతటి పరిస్థితి, గడ్డు పరిస్థితి నేను ఎప్పుడూ అనుభవించలేదు అనేటటువంటి అర్ధాష్టమ శని దోషాలు బాగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే శని యొక్క దృష్టి వీరికి వ్యాపార స్థానమైనటువంటి కన్యారాశి, కర్మస్థానం మీద, అట్లాగే వీరి యొక్క స్వక్షేత్రం మీద, 6వ స్థానం మీద పడటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల యందు వీరు స్వయంకృతంగా చేసుకున్నటువంటి కొన్ని లోపాల వలన ఉద్యోగాలు కోల్పోవటము, విపరీతమైనటువంటి అప్పుల బాధ, కుటుంబంలో వీరికి ఎప్పుడు ప్రతిరోజు కూడా సంకటంగా ఉండటం, భార్యాభర్తల మధ్య లేకపోతే వ్యాపార భాగస్వాముల మధ్య లేదా వీరి కెరీర్ పరంగా కానీ వీరికి అస్పష్టత కలగటము, అసలు స్పష్టత ఎప్పుడు వస్తుందనేటువంటి పరిస్థితి వీరికి కలగటం. ముఖ్యంగా 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వీరు ధైర్యంగా చేసేటువంటి గృహపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఏ విషయాల్లోనైనా సరే అనుకూలతలు కలగజేయటము, వీరు స్వయంగా నిర్ణయించుకున్నటువంటి ప్రతి కార్యముందు కూడా వీరికి వీరే మానసిక సంకల్పాన్ని దృఢంగా ఉంచుకొని తీసుకెళ్లే శక్తి రాహు ఇస్తున్నాడు. దూర ప్రయాణాల యందు మక్కువ చూపటము, లేదా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్లాలనేటటువంటి సంకల్పం కలగటము రాహుకేతువులు ప్రసాదిస్తున్నాయి. అయితే మే 14 వరకు రవి బుధులు ఈ యొక్క 5వ స్థానంలో ఉండటం ద్వారా, కుజుడు కూడా ఒక 4-5 రోజులు కలవటం ద్వారా సంతానపరమైనటువంటి ప్రయాణాల యందు వీరికి కాస్త ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగటం, కొంతమందికి వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ లేకపోతే భార్యా సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగటము, దానివల్ల ఇరువురి మధ్య దూరం ఏర్పడేటటువంటి పరిస్థితి, కొన్ని గొడవలకి దారి తీయటము, అన్నదమ్ముల మధ్య తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విక్రయాదులు లేకపోతే కొనుగోలు విషయాలలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, సమస్యలు, వీరి మధ్య బహుబంధుత్వాలు తెగిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రేమను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మే 15 తర్వాత రవి బుధులు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా మందికి పోయినటువంటి ఉద్యోగాదుల్లో మళ్ళీ పిలిచి ఉద్యోగాలు ఇవ్వటం, లేకపోతే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం, వ్యాపార భాగస్వాముల మధ్య అనుకూలత ఏర్పడి పెట్టిన పెట్టుబడుల గురించి చక్కగా మాట్లాడుకొని ధన లాభాలు చక్కగా పంచుకునేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా రవి బుధులిస్తున్నారు. అట్లాగే శుక్రుడు మే 15 వరకు 6వ స్థానంలో ఉండి భార్యాభర్తల మధ్య ఏదో తెలియనటువంటి ఇబ్బందులు, తర్వాత మళ్ళీ గురుడు శుక్రుడితో కలిసి కొంతమందికి వివాహ ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తోంది. లెక్క ప్రకారము శుక్రుడు సప్తమంలో ఉండటం దోషప్రదమైనప్పటికీ ఆయన వివాహ కారకుడు అవ్వటము, గురుడు శుభ వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అవ్వటము, అట్లాగే మిత్రక్షేత్రం అవడం ద్వారా వివాహము అనుకూలించటము, వివాహ ప్రయత్నాలు జరగటము, చక్కగా ఇంట్లో ఆనందకరమైనటువంటి ఉత్సాహము, ఉల్లాసంతో కూడినటువంటి వినోదాత్మకమైనటువంటి విందులు వినోదాలు కలగటము చాలా
ఆనందంగా ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. కొన్ని ఎవరైతే అప్పులు చేస్తారో ఆ అప్పులు తీర్చేటటువంటి వ్యాపార స్థితి కూడా వీరికి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలుగజేస్తున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి చాలా ఆనందదాయకంగా మీరు ఆనందపడే యోగాన్ని కలుగజేస్తున్నాయి. అయితే ఈ యొక్క వివాహం దగ్గరికి వచ్చేసరికి అంటే ఇవన్నీ మాకందరికీ జరుగుతాయా గురువు గారు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకు జరుగుతాయండి? కొంతమందికి మా జన్మరాశి ఇదే, మా నక్షత్రం ఇది, మాకందరికీ జరిగిపోతాయి అనుకుంటే కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఇవే జరిగితే ప్రపంచం ఇట్లా ఉండదండి. పుట్టినప్పుడు మనకంటూ బేసిక్గా ఒక లగ్నం ఉంటుంది, గ్రహ గోచార స్థితి ఉంటుంది, చంద్రుడిని బట్టి దశలు అంతర్దశలు యాక్టివేట్ అవుతాయి. లగ్నాన్ని బట్టి అవి ఏంటి, అవి ఇక్కడ ఏం తెలియజేస్తుంది. ఆ దశలు అంతర్దశానాదులు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడున్నారు, వారు శుభాన్ని ఇస్తున్నారా దుష్ఫలితాన్ని ఇస్తున్నాయా, ఇవన్నీ కూడా సరైన గురువు ద్వారా మీ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవాలి. గోచారంలో పెళ్లి అయిపోతుంటే పెళ్లి అవటం, విడిపోవడం అంటే విడిపోవడం, ఇవన్నీ కూడా కొంతమందికి జరుగుతాయి. ఎందుకంటే జాతకంలో అవి యాక్టివేట్ అయిన వాళ్ళకి శుభాలు జరుగుతాయి, కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జన్మజాతకం తెలుసుకోవడం మీ విధి. ఏదైనా ఈవెంట్స్ ప్రారంభం చేసేటప్పుడు అది విద్య కానీ, వివాహం కానీ, వ్యాపారం కానీ, మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా అసలు మా జాతకం ఎలా ఉంది అని సరైన గురువుని మీరు ఎంచుకొని తెలుసుకోండి. దాని ద్వారానే సరైన పరిహారం మీకు అందుతుంది. పరిహారం లేకుండా జ్యోతిష్యం తెలుసుకోకండి. జ్యోతిష్యుడిని ఒకరిని మీరు అటాచ్ చేయాలంటే కంపల్సరీ పరిహారం ఉంటే ఆ గ్రహాలు అవి ఆశిస్తూ ఉంటాయి మాకు ఈ పరిహారం చెయ్యండి అని. వాటిని మంత్రపూర్వకంగా సరైనటువంటి గురువు ఒక పురోహితుడి ద్వారా మంత్రగర్భితమైనటువంటి ఆ వేద మంత్రాలని ఉచ్చరిస్తూ ఆ గ్రహాలకి చక్కగా సందేశాన్ని పంపిస్తారు సంకల్పం ద్వారా. అట్లాగే వివాహం కానటువంటి 27 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు కలిగినటువంటి వారికి పురుషులకి ముఖ్యంగా జూన్ 2వ తేదీన శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరఫున మా సమక్షంలో హైదరాబాద్ లో ఒక దేవాలయంలో విశేషముగా పురుషులు గనక సంప్రదించినట్లయితే వివాహం కోసం వారి జన్మజాతకంలో ఎన్ని దోషాలైనా ఉండనివ్వండి, ఎన్ని పూజలైనా చేయనివ్వండి, ఎన్ని హోమాలు చేయనివ్వండి, ఈ యొక్క పూజా సంకల్పము జూన్ 2 అధిక జ్యేష్ఠ మాసంలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో మారుతున్న వేళ అత్యంత శుభాన్ని ఇచ్చేటటువంటి ఈ గ్రహము ఆ రోజున మంగళవారం అవటం, సర్పదోషాలు కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి, స్త్రీ దోషాలు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి, పితృదోషాలు ఉన్న వాళ్ళకి, పునర్భూ దోషాలు, ఇట్లా ఇన్ని దోషాలు ఉన్నా సరే సుబ్రహ్మణ్య కళ్యాణం వలన అవన్నీ కూడా పటాపించలేకపోతే ఆ రోజున ప్రత్యేకించి సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరిస్తూ ఎవరైతే వస్తారో వారి చేత కూర్చోబెట్టి కన్యా పాశుపత హోమాన్ని ఆచరింపజేస్తూ రానటువంటి వాళ్ళకి నేనే ప్రత్యేకించి ఆ హోమాన్ని చేసి ఆ రక్షణ భిక్షగా అందజేస్తూ, అట్లాగే వచ్చినటువంటి వారికి ఈ హోమంలో పార్టిసిపేట్ వచ్చినా రాకపోయినా సరే వారందరికీ కూడా వివాహం కోసం ఒక మంత్రం ఉంటుంది, కన్యా పాశుపత మంత్రం. ఆ కన్యకి సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చక్కగా వారికి ఇచ్చి ఆ 45 రోజులు ఎవరైతే ఆ హోమ రక్షణ పెట్టి మంత్రాన్ని చదువుతారో తప్పకుండా వివాహం శాస్త్రరీత్యా. కాబట్టి ఆ నమ్మకంతో చక్కగా ఆచరించండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క గురు శుక్రుల యొక్క అనుగ్రహము తప్పకుండా వ్యాపారంలో వృద్ధి, కొత్త కొత్త ఆలోచనలు, విద్యార్థులకైతే కనుక దూర ప్రాంతాలకి వెళ్ళాలనేటువంటి వాళ్ళకి ఒక అనుకూలమైనటువంటి అవకాశం కలుగుతుంది. అట్లాగే స్నేహితుల ద్వారా ఏదో రకంగా వ్యాపారంలో కాస్త మీకు శారీరక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సహాయ సహకారాలు అంది కాస్త మీకు ఊరటనిస్తుంది. ఈ విధంగా గ్రహస్థితి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ఈ యొక్క 12వ తారీఖున అర్ధాష్టమి శని నడుస్తున్నటువంటి ధనుస్సు రాశి వారు హనుమంతుల వారికి చక్కగా పూజలు చేయించుకోండి. అట్లాగే పీఠం తరపున నేను 70 రోజులు బట్టి కొంతమందికి హోమం ఈ యొక్క పూజ చేస్తున్నాను, పూజశనులకు సంబంధించినటువంటి జపాదులు. అట్లాగే హనుమంతుల వారికి 12వ తారీఖున పీఠం తరపున హోమం చేస్తున్నాను, స్వామివారికి సంబంధించినటువంటి హనుమంతు హోమం, మృత్యుంజయ హోమం, శనిగ్రహాల దోషం పోవటానికి నవగ్రహ హోమం. కాబట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేయదలుచుకుంటే తప్పకుండా సంప్రదించండి. అట్లాగే ఇంకొక శుభవార్త, మనకి మే 16వ తేదీన శనివారము అమావాస్య రోజున శని జయంతి జరుగుతుంది, శనీశ్వరుడు యొక్క పుట్టినరోజు. కాబట్టి ధనుస్సు రాశి వారు శని యొక్క అనుగ్రహం పొందడానికి ఈ రోజున శనికి సంబంధించినటువంటి అభిషేకాదులు చేసుకోండి. ఏదైనా శివాలయంలో ఉపవాసం నియమాలు ఉండండి, శనికి దానం చేయండి. అట్లాగే బీదా వ్యక్తులకి ఏదైనా సరే అన్నదానము
లేదా చెప్పులు దానము చేయండి. అట్లాగే మన యొక్క పీఠం తరపున విశేషంగా ప్రతి అమావాస్యకి నేను చేస్తూనే ఉంటారు. ఈసారి శనిగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాలని ఆచరిస్తూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారికి ఆ యొక్క హోమ రక్షని మీరు పంపించే అవకాశం తీసుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా ధనుస్సు రాశి వారు కొంచెం ప్రయత్నపూర్వకంగా ఈ నెలలో వచ్చేటటువంటి పూజలు చక్కగా మీరు ఆచరిస్తూ చేయించుకోవాలనుకునే వాళ్ళు నన్ను సంప్రదిస్తే తప్పకుండా వారి యొక్క యోగక్షేమాల కోసము, వారి యొక్క కోరికలు నెరవేరడం కోసం నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఓం హనుమతే నమో నమః.